ప్లీజ్ కూర్చోండి కంఫర్టబుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే లుక్ ఎలైక్స్ లాగా థింక్ ఎలైక్ లాగా ఉంటారు కదా, అలాగా మీరిద్దరూ జస్ట్ అక్క చెల్లెల్లాగే ఉన్నారు అనమాట. ఇప్పుడు ఎవరు అక్క ఎవరు చెల్లిది వద్దు, అంత అంత డెప్త్గా వద్దు కానీ. బట్ మీ ఇద్దరి కెమిస్ట్రీ, ఐ మీన్ మీరిద్దరు ఎంత చక్కగా బాండ్ అయినట్టు మాకు ఇప్పుడు కనిపిస్తుంది ఈవెన్ ఆఫ్టర్ 12 years. బట్ ఆన్ సెట్స్ కూడా ఇలా బిల్డ్ అయిందా దిస్ బాండింగ్ అండ్ ఆల్? The first time we met was on this film. యా. So అప్పటి నుంచి ఇలానే ఉంది. From the time we met, both of us realized that ఇద్దరు వచ్చి తెలుగులో ఏంటి చెప్పు వాయాడేది గలగలని మాట్లాడుతూ హాయిగా టాకెటివ్ గా ఉన్నాం. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ నథింగ్ హెస్ చేంజ్. ఇద్దరిలో కామన్ విషయం ఇక్కడేమనిపిస్తుందో ఇక్కడ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మైండ్ వేసే లేదు. యా, అంటే ఇద్దరు ఏదైనా మాట్లాడాలంటే ఆ అని ఒకేసారి నోరు తెరుస్తారు. నోరు తెరవం గట్టిగా మాట్లాడతాం. సో ఓవర్లాప్ లో వెళ్తుంటాయి డైలాగ్స్ అన్ని. ఓకే, కానీ ఇందాక మీరు ఆ క్వశ్చన్ అడిగినట్టు మీది మీ కెరియర్లో సెకండ్ ఫిల్మ్ ఇది. అంటే యు ఆర్ వెరీ ఎర్లీ ఆఫ్ యువర్ కెరియర్ కదా. సో అప్పటికే అంజలి గారు ఐఎమ్ షూర్ చాలా హిట్స్ ఇచ్చేసి చాలా సినిమాలు కూడా చేసి ఉన్నారు కాబట్టి సీనియర్. అదే అవును. ఆ విధంగా ఏమన్నా ర్యాగింగ్ జరిగిందా? చీచి ర్యాగింగ్ అయితే ఏం లేదు, బట్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హర్. ఓకే. సో బికాజ్ ఆబ్వియస్లీ ఒక కమర్షియల్ సినిమా అనేది వచ్చి ఫస్ట్ టైం నాకు కమర్షియల్ సినిమా అయితే ఇదే. అండ్ షీ వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అవును. And of course I learned how she was to perform, or how to oka heroine ga ela cheyalani naaku assalu em teliyadu. So I think that I learned completely from Anjali. I have to thank her for that. ఈ చైర్ నాకా? నాకు కూడా చైర్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఆహా, ఓకే. యా, కానీ విశాల్ గారి కాంబినేషన్ అండ్ సుందర్ గారి కాంబినేషన్ అంటేనే ఎంటర్టైన్మెంట్కి పెట్టింది పేరు కదా. ఎస్పెషల్లీ అప్పుడు మీరు చేసేటప్పుడు అసలు ఒక స్వింగ్లో ఉన్నారని చెప్పాలి ఇద్దరు కూడా. సో మీరు మీ క్యారెక్టర్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ అనేది ఏం లేదు, బికాజ్ ఐ థింక్ దట్ ఆ టైంలో వచ్చి ఒక ఫార్మాట్ ఉండింది కదా, ఒక రెండు హీరోలు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే షీ ప్లేడ్ ద ఇండియన్ వర్జన్ ఆఫ్ ద హీరో అండ్ ఐ ప్లేడ్ ద వెస్టర్న్ వర్జన్ ఆఫ్ ద హీరోయిన్. సో దట్ బ్యాలెన్స్డ్ ఆ స్క్రిప్ట్ లో వచ్చి అదే బ్యాలెన్స్ కదా. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్పెక్ట్ నౌ ఆర్ నాట్ టు ఎక్స్పెక్ట్, బికాజ్ ఆ టైంలో ట్రెండ్ అయితే అది. అంటే మేము ఇప్పటికి మిమ్మల్ని ఇలాగా ఫియర్స్ రోల్స్ లో చూసేసి ఉన్నాం కదా. చూసుకున్న తర్వాత రొమాన్స్ కూడా వచ్చింది చెప్పేసి ఇంకొక సైడ్ లో వస్తుందేమో. ఓకే. అంజలి గారు కూడా ఐ థింక్ ఇప్పుడు మీరు చేస్తున్న అంటే సబ్స్టాన్షియల్ రోల్స్ అనేవి ఈ మధ్య కాలంలో విమెన్ కి చాలా ఎక్కువ రాస్తున్నారు, మీరు చేస్తున్నారు కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇద్దరే. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని మీరు ఆ